పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. అమెరికాలో చదువుతున్న భారత్ విద్యార్థుల పరిస్థితి రోజు రోజుకు దారుణంగా మారుతుంది. ట్రంప్ నిర్ణయాల వల్ల విద్యార్థులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ట్రంప్ రాకతో ఇమిగ్రేషన్ పాలసీల నుండి వీసాల వరకు అన్నింటిలోనూ కీలక మార్పులు చోటు చేసుకోవడం వారిని గందరగోళానికి గురి చేస్తుంది. పైగా చిన్న తప్పు చేసినా దాని ప్రభావం వీసాలపై పడుతుండటంతో విద్యార్థులకు కంటి మీద కొనుకు లేకుండా పోతుంది. ఈ క్రమంలోనే అమెరికా కాంగ్రెస్ ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ ప్రోగ్రాం రద్దు చేసేందుకు బిల్ తీసుకురావాలని చూస్తోంది. దీంతో అమెరికాలోని వివిధ దేశాల విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారు. ఈ చర్యలు దాదాపు 3 లక్షల మంది ఇండియన్ విద్యార్థులను నేరుగా ప్రభావితం చేస్తుందని వెల్లడైంది. ఈ ఓపీటీ విధానం కింద ఎక్కువగా ప్రయోజనం పొందుతున్న వారిలో ఇండియన్ స్టూడెంట్స్ ఉండడంతో వారి కుటుంబ సభ్యులు కూడా ఆవేదన చెందుతున్నారు. కేవలం 2023-24 అకాడమిక్ సంవత్సరంలో 97,556 మంది భారతీయులు దీనివల్ల ప్రయోజనం పొందారు. అయితే ట్రంప్ సర్కార్ ఓపీటీ విధానాన్ని రద్దు చేస్తే దీనిపై ఆధారపడిన విద్యార్థులు గ్రాడ్యుయేషన్ పూర్తి కాగానే అమెరికా వదిలి వెళ్లిపోవాల్సి ఉంటుంది. ఇంతకీ ఈ ఓపీటీ ప్రోగ్రామ్ ఏంటో తెలుసా? ఓపీటీ ప్రోగ్రాం అనేది అమెరికాలోని విదేశీ విద్యార్థులకు, ముఖ్యంగా F1 వీసాపై ఉన్నవారు చదువు పూర్తయ్యాక తమ ఫీల్డ్లో అనుభవం సంపాదించడానికి అనుమతిని అందించే ఒక ప్రోగ్రాం. దీని ద్వారా విద్యార్థులు రీసెర్చ్ స్టడీకి సంబంధించి ఉన్న దాంట్లో పని చేయవచ్చు. ఉదాహరణకు ఒక కంప్యూటర్ సైన్స్ విద్యార్థి తన బ్యాచిలర్ లేదా పీజీ డిగ్రీని పూర్తి చేసిన తర్వాత ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేయడానికి ఈ ఓపీటీ ప్రోగ్రాం ద్వారా అనుమతించబడతారు. ఇది విద్యార్థికి కోర్సు ముగిసిన కొన్ని నెలల వరకు అక్కడే పనిచేయడానికి వీలు కల్పిస్తుంది. ఇందులో ప్రధానంగా సైన్స్, టెక్నాలజీ, ఇంజనీరింగ్, మ్యాథ్స్ వంటి రంగాల్లోని విద్యార్థులకు ఇది బాగా దోహదపడుతుంది. కానీ ట్రంప్ సర్కార్ దీన్ని ఎత్తేయాలని చూస్తుంది. ఇది విద్యార్థులపై ఆర్థికంగా ఒత్తిడిని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. ఓపీటీ ప్రోగ్రాం కింద ఉద్యోగం చేస్తున్న వ్యక్తి తర్వాత H1B వీసా పొందడానికి ఉండే గడువును ట్రంప్ తొలగించాలనుకుంటున్న సమయంలో ఆందోళనలు మొదలయ్యాయి. ఇది విద్యార్థులు అమెరికా రావడానికి చేసిన ఎడ్యుకేషన్ లోన్ రీపేమెంట్స్ కూడా కష్టతరంగా మారుతుందని నిపుణులు అంటున్నారు. పైగా పరిమితి సంఖ్యలో ఉండే H1B వీసాలు పొందడం అసాధ్యంగా మారుతుందని వారు పేర్కొన్నారు. ఈ కారణంగా ఓపీటీ ద్వారా ఉద్యోగం సంపాదించి అమెరికాలో స్థిరపడాలనే విదేశీ విద్యార్థుల కల చెదిరిపోనున్నట్లే తెలుస్తుంది. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.